ప్రార్థన అంటే యేసుతో సంభాషణ, పరమ తండ్రిని సందర్శించటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో నీ హృదయాన్ని విప్పి నీ గోడును చెప్పుకోవటమే ప్రార్థన. కొంతమంది నాకులాగా చదువుకున్న వాళ్ళు లేదా మరి ఇంకా గొప్పవాళ్ళు మంచి మంచి పదాలు ఉపయోగించి ప్రార్థన చేయొచ్చు. కానీ గాడ్ డజంట్ లుక్ ద వర్డ్స్. దేవుడు ఏం చూడ్డు? నువ్వు మా ప్రార్థనలో వాడుతున్న భాషను, పదజాలాన్ని ప్రభువు వినడు, దానిని చూడడు. వాట్ గాడ్ లుక్స్ ఎట్, దేవుడు దేన్ని చూస్తాడంటే నీ హృదయమును చూస్తూ ఉంటాడు. చదువుకున్నవాడు ఒకలాగా ప్రార్థన చేస్తాడు, చదువు లేనివాడు ఒకలాగా ప్రార్థన చేస్తాడు, పండితుడు ఒకలాగా ప్రార్థన చేస్తాడు, పామరుడు ఒకలాగా ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు ప్రతి వాడి ప్రార్థనను ఒకేలాగా వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు నేను చదువుకోలేదండి, నాకు ప్రార్థన రాదండి అనొద్దు. నీకు వచ్చి రాని మాటలతోనే ప్రభుని ప్రార్థించటము నీ బాధ్యత అయితే ఆశీర్వాదము పొందుకోవటము నీ హక్కు.